వై ఆర్ సైట్ విజిట్స్ ఇంపార్టెంట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇవాళ మాట్లాడుకుందాం. సైట్ విజిట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అసలు చెప్పగలుగుతారా? మీరు ఆలోచిస్తే వన్ ఇంపార్టెంట్ మ్యాజిక్ హియర్ ఏంటంటే, సైట్ విజిట్లో మీకు వచ్చే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, క్లయింట్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే సమయం. అంటే యూ ఫుల్లీ స్పెండ్ 4-5-6 అవర్స్ డ్యూరింగ్ ది సైట్ విజిట్. అంటే వెళ్ళడానికి, చూపించడానికి, మళ్ళీ తీసుకురావడానికి, మధ్యలో లంచ్, డిన్నర్ ఇవన్నీ చేసి స్నాక్స్ కానీ. సో సైట్ విజిట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు లైవ్లో కస్టమర్ కనిపిస్తారు, ఎంటైర్ ఫ్యామిలీ కనిపిస్తారు. కొన్నిసార్లు వాళ్ళ ఇంటెన్షన్, ఒక్కోసారి వైఫ్ హస్బెండ్ ఇంటెన్షన్ వేరేగా ఉంటుంది. మనీ రేట్లో బడ్జెట్లో ఒకళ్ళు కాస్ట్ ఉంటారు, ఒకరు చీప్ ఉంటారు. ఇవన్నీ చూసుకుంటే కనుక మీకు ఇంట్రాక్షన్ అయినప్పుడు డైరెక్ట్గా బాడీ లాంగ్వేజ్లో మనకు 70-80% అర్థమవుతుంది. కొనేవాడా, కొననివాడా, విండో షాపరా, లేకపోతే వైఫ్ డామినేటెడా, హస్బెండ్ డామినేటెడా, లేదా గ్రాండ్ ఫాదర్ డామినేటెడా, ఫాదర్ డామినేటెడా. ప్రతి ఫ్యామిలీకి ఒక హెడ్ ఉంటాడు. ఆ హెడ్ పక్కన జాయింట్ ఫ్యామిలీస్, ఇప్పుడు కూడా కొన్ని ఫ్యామిలీస్ కమ్యూనిటీ జాయింట్ ఫ్యామిలీస్లో ఉంటారు. పెద్ద ఆయన చెప్పిన మాటకి ఎవరు నో అనరు, ఎందుకంటే కట్టుబడి ఉంటారు. ఆ విధంగా మీరు చూసుకుంటే సైట్ విజిట్ చేసినప్పుడు డైరెక్ట్గా మీకు అదొక్కటే టైంలో మీకు అవకాశం ఉంటుంది. రెండోది, కస్టమర్ తాలూకా బాడీ లాంగ్వేజ్ బట్టి ఫీలింగ్స్ అవుతుంది. కొంటాడా కొన్నాను సైట్ విజిట్ చేసే తెలిసిపోతుంది, ఇది కొనేవాడా కొన్నాడా. మూడోది ఏంటంటే, అబ్జెక్షన్స్ హ్యాండిల్ చేసినప్పుడు కంప్లీట్ క్లారిటీ ఉంటుంది. అంటే ఆయన అడిగిన క్వశ్చన్ స్వతహాగా 1-to-1 ఫేస్ టు ఫేస్ చెప్పచ్చు. ముఖాముఖి అంటారు కదా, ఫేస్ టు ఫేస్ చూసుకుంటే మీకు ఆ ఎక్స్ప్రెషన్లో అర్థం అవుతుంది. ఆయన అడుగుతున్న డౌట్ కొంతమంది కావాల్సుకొని అడుగుతారు, కొంతమంది నిజంగా తెలియకుండా అడుగుతారు. ఆయన అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉండాలి. ఆన్సర్ తెలియకపోతే మా సీనియర్స్ చెక్ చేసి చెప్తాను, రాంగ్ కమిట్మెంట్ ఈక్వల్. సైట్ విజిట్లో హాస్పిటాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మార్నింగ్ 6-7-8 పెడతాం, వాళ్ళు టిఫిన్ చేయకుండా వస్తారు. మన టిఫిన్ కూడా ఆఫర్ చేయకపోతే సైట్ విజిట్ తగ్గించేస్తారు, నెంబర్ ఆఫ్ విజిట్స్, ఆ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ కూడా సైట్ విజిట్లో ఉన్న బెనిఫిట్స్. అంటే నెగోషియేషన్ కూడా అడుగుతాడు, ఎక్కడ పాసిబుల్, ఎక్కడ నాట్ పాసిబుల్. ఎమ్యూనిటీస్ ఫిజికల్గా చూపించచ్చు. ఆన్ గ్రౌండ్ రియాలిటీలో ఎక్కడ క్లబ్ హౌస్ వస్తుంది, ఎక్కడ స్విమ్మింగ్ పూల్ వస్తుంది, ఎక్కడ జిమ్ వస్తుంది, ఎక్కడ క్యాంటీన్ వస్తుంది, ఎక్కడ షాపింగ్ మాల్ వస్తుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఇచ్చే పార్క్ ఎక్కడ వస్తుంది, జాగింగ్ ట్రాక్ ఎక్కడ వస్తుంది, ఇవన్నీ కూడా మీరు చూపించవచ్చు. అంటే మీ ప్రాజెక్ట్లో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని కారు దిక్కుంటా సైట్ విజిట్ చేస్తామంటే తప్పండి. కారు దిగాల, కస్టమర్ని ఒక 5-10 నిమిషాలు సైట్ మొత్తం రౌండ్ ది సైట్ చూపించాలా, అక్కడ వచ్చే ఎమ్యూనిటీస్ ఏంటి చెప్పాలి. అదేవిధంగా మన ప్రాజెక్ట్ చుట్టూ ఎటువంటి డెవలప్, ఒక 5 కిలోమీటర్ల ఆల్ సైట్, ఆల్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ జోన్లో మొత్తం 4 సైడ్లు ఏమి రావచ్చు, ఏమి రాబోతున్నాయి, ఏమి వచ్చాయి, ఏమి రాబోతున్నాయి, ఏమి వస్తాయని. అంటే ఇప్పుడు ప్రస్తుతం కొన్ని ఉంటాయి, కొన్ని ఆల్రెడీ ఉంటాయి, కొన్ని వస్తాయి, ప్రజెంట్ అవుతున్నాయి, ఇంకొన్ని రాబోతున్నాయి. సో పాస్ట్ ప్రజెంట్ మూడింటి చెప్పాలి. అది చెప్పినప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ విల్ ఫీల్ హ్యాపీ. అంటే మేము ఒక ఫ్లాట్ 2007-8లో ఒక సెలబ్రిటీకి అమ్మాం. అది 5 కోట్లు పెంట్ హౌస్, దానికి 2.5 కోట్లు ఇంటీరియర్స్ ఖర్చు పెట్టాడు. అంటే మాకు పర్మిషన్ అప్పుడు వచ్చి తవ్వుతున్నాం, ఒకటి ఆ కస్టమర్కి విజువలైజేషన్ చేసాం. మీకు ఓన్ పర్సనల్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, మీరు స్విమ్ చేసుకోవచ్చు అని ఒక 3D పిక్చర్ చూపించి డీల్ క్లోజ్ చేసాం. అంటే యూ షుడ్ అండర్స్టాండ్ ది కస్టమర్ రిక్వైర్మెంట్ అండ్ యూ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఆయనకి మీరు చూపించబోతే కష్టం అండి, ఇమాజిన్ చేయించాలి. విజనరీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, 2020 గురించి ఎప్పుడో మాట్లాడారు 90sలో. సో 2020లో హైదరాబాద్ ఇలా ఉండాలి, ఇలా ఐటీ కార్ ఉండాలి, అది నిజంగా అయింది. సో ఆ విజన్ ఉన్న వాళ్ళు లీడర్గా పైకి వస్తారు. మీరు కూడా కొనేవాడు బయ్యర్ కానీ ఇన్వెస్టర్ కానీ దీని తాలూకా మెయిన్ ఎక్కువ సోది చెప్పకూడదు. క్రిస్టుగా ఒక 8-10 పాయింట్స్ కట్ షాట్ 2-3 నిమిషాల్లో చెప్పాలి. మీరు స్టోరీ చెప్తే ఎవరు వినరు. సో చాలామంది ఏజెంట్స్ ఒక ప్రాబ్లం ఏంటంటే, నాకే అన్నీ తెలుసు మీకేం తెలియదు అనుకుంటారు. అది పోయిందండి. ఒక 30 years బ్యాక్ మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే బయ్యర్ మన దగ్గరకు వచ్చేటప్పుడు 10 ప్రాజెక్టులు, 10 బిల్డర్లు కలిసి వస్తారు, 10 ఏజెంట్లు కలిసి వస్తారు. సో యూ షుడ్ నాట్ బోస్ట్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ టాక్ 10-15% అండ్ అలౌ ది కస్టమర్ టు టాక్ 85-90%. అప్పుడేమవుతుందంటే మీకు డీల్ అయ్యే సూచనలు బాగా పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో నేను అర్థమైంది కదండి. ఒక ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు ఎటువంటి పారామీటర్, ఎస్పెషల్లీ సైట్ విజిట్ చేసేటప్పుడు కోఆర్డినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బాడీ ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్. కొంతమంది స్వెటింగ్ బట్టలతో ఏసీ కార్లో కూర్చుంటే స్మెల్ వస్తుంది, కొంతమంది కైని పాన్ గుట్కాలు అవన్నీ వేసుకోకూడదు. ఏజెంట్ అంటే ఈజ్ మోర్ రెస్పెక్టెడ్, రిగార్డెడ్ జాబ్. అమెరికాలో, యూకేలో అయితే గార్లాండెడ్ జాబ్. బ్రోకర్ అనగానే పెద్ద రెస్పెక్ట్ ఉంది. మన ఇండియాలో అన్ఫార్చునేట్లీ బ్రోకర్ అనగానే చాలా రాంగ్ మీనింగ్స్, బ్యాడ్ మీనింగ్స్ మార్చడానికి ట్రై చేస్తాం. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ అప్లిఫ్టింగ్ ది బ్రోకర్ కమ్యూనిటీ. బ్రోకర్ అంటే ఎందుకు పనికిరానోడు కాదు, వాడికి ఒక వాల్యూ ఉంది. ఈజ్ ఆల్సో హ్యావింగ్ సమ్ క్రెడిబిలిటీ అండ్ కన్సిస్టెన్సీ ఇన్ ద మార్కెట్.
వాళ్ళతో ప్రయాణిస్తే మనకు కూడా లాభాలు కలుగుతాయనే ఉద్దేశం కలిగించాలి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఇవన్నీ చూసుకుంటే మీరు సైట్ విజిట్ అనేది మ్యాజిక్ ఆఫ్ రియల్ ఎస్టేట్.